నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా నారాయణపురంలో ఘనంగా ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా గూడూరులో శ్రీ శారదా రామకృష్ణ ధ్యాన ఆశ్రమం 39వ వార్షికోత్సవం. షట్ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 7వ వార్షికోత్సవం. హైదరాబాద్ సనత్ నగర్ లో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా గూడూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో చాణక్య ఆధ్యాత్మిక పాలనా శిక్షణ శిబిరం. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, బడా బింగల్ గ్రామాల్లో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా ఖామోల్ గ్రామంలోని శ్రీ సీతారాముల దేవాలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. మెదక్ జిల్లా పోతన్ శెట్టిపల్లి గ్రామంలో పంచాక్షరి మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం 2వ వార్షికోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా నారాయణపురంలో ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు పిఎంసి ట్రస్టీ హనుమంతరావు, ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంత్ సదానందగిరి మహారాజ్ మాట్లాడుతూ, బ్రహ్మర్షి పత్రిజీ ప్రతి ఒక్కరికి శ్వాస మీద ధ్యాస, ఆత్మజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి ఊరు తిరిగారని కొనియాడారు. ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు మాట్లాడుతూ, ధ్యానం చేస్తే ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తామని తెలియజేశారు. అనంతరం ధ్యానరత్న కాటేపల్లి శైలజ, పిఎంసి ట్రస్టీ హనుమంతరావు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లాడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి, ఈ రోజు నుంచి శాకాహారం మాత్రమే తీసుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అలాగే నారాయణపురం, తల్లాడ వివిధ ప్రాంతాల నుంచి 3000 మందికి పైగా ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మన ఆలయంలో ఉన్న గర్భాలయం పెద్దోళ్ళు ఎంత ఆలోచించి పేరు పెట్టారు చూడండి. ఆలయం, అందులో గర్భాలయం. ఆ గర్భాలయం ఏ షేప్లో ఉంటుంది అంటే ఈజిప్ట్ వాళ్ళు గొప్పవాళ్ళ, మనం గొప్పవాళ్ళమా? మనకు ఆ లయం ఎంత గొప్ప పేరు పెట్టినారు గుళ్ళకు. గుడి కాదది. నువ్వు వచ్చి అందులో లయం కారా బాబు అని. అదున సప్త ప్రాకారాలతో కట్టేవాళ్ళు. మనలోని సప్త ధాతువులకు సంకేతం, సప్త లోకాలకు సంకేతం. బయట గాలి గోపురం అనేది ఒకటి ఉంటుంది, ఒకటి. లోపలికి పొంగనే ధ్వజస్తంభం ఉంటుంది, 2. బలిపీఠం ఉంటుంది, 3. స్వామివారి వాహన మండపం ఉంటుంది, 4. ధ్యాన మండపం ఉంటుంది, 5. నృత్య మండపం ఉంటుంది, 6. 7వది లోపల ఉన్న గర్భాలయం. 3 రోజులు భోంచేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక రోజు నిద్రపోకపోతే లోపమంతా పీకుపోతే ఆ విశ్వశక్తిని మనం పొందుతాం. తద్వారా మన మూమెంట్స్ అన్నీ ఈదవుతాం. ఈ ధ్యానము అంటే తెలియకుండా మనకి మొట్టమొదటి శ్వాస కానించి ఆఖరి శ్వాసే మన జీవితం. దానిని గమనించుతాం. ధ్యానం అంటే చేయటం కాదు, గమనిక. లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అట్లా చేయటం మూలంగా మనసు శూన్యమైనప్పుడు అపారమైన శక్తి మనలో ప్రవేశిస్తుంది. తద్వారా అంతర్ ప్రయాణం, నాలోకి నా ప్రయాణం ఎలా ఇదవుతుంది? 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట మరి ధ్యానంలో పొందగలం. 24 గంటలు మరి ఏది నిద్రలో వచ్చే శక్తిని 1 గంట పిరమిడ్లో పొందగలం. 72 గంటలు నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ఆ పిరమిడ్లో కించాముడు అని ఉంటుంది, 1/3 ఏరియాలో దాంట్లో పొందుతాం. హైదరాబాద్ సనత్ నగర్ లో గల సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో సామూహిక ధ్యానము, అలాగే సనత్ నగర్ లో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మితో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ప్రాణం తీసే హక్కు లేదు.
జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో శ్రీ శారదా రామకృష్ణ ధ్యాన ఆశ్రమం 39వ వార్షికోత్సవ సంబరాలు అలాగే షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో భాగంగా శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టత తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిబాబు, శ్రీ శారదా ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు విశ్వానంద, నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జెజె నారాయణతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఆ శ్రీకృష్ణుడే మానవుడు రూపంలో వస్తే ఎలా ఉంటుందో, బుద్ధ భగవానుడు మళ్ళీ తిరిగి రూపం ధరించి వచ్చాడా, సకల యోగీశ్వరుల యొక్క జ్ఞానాన్ని మూటగట్టుకొని మన కోసం దిగి వచ్చిన మహానుభావుడు, మహనీయుడు, మహా ఆశయవంతుడు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు జీవితాన్ని ధారగా మనందరి కోసం అర్పించారు. తన కుటుంబం కోసమే కాకుండా ఈ భూమండలం కోసం జీవించిన మహానుభావుడు. నేను వైకుంఠం నుంచి వచ్చాను అంటూ వచ్చేవారు గురువుగారు. మీది ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే వైకుంఠం నుంచి వచ్చానంటాడు. మెదక్ జిల్లా పోతన్శెట్టిపల్లి గ్రామంలో గల పంచాక్షరి మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం 2వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార నినాదాలు చేస్తూ గ్రామస్తులకు కరపత్రాలను పంచుతూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి, నిర్వాహకురాలు అనసూయమ్మ తెలియజేశారు. ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి, పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. పిరమిడ్ నిర్మాణకర్త అనసూయమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. శుభదినం. మనకి పంచాక్షరి మహాశక్తి పిరమిడ్ వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం. మరి దీన్ని ఒక పండుగలాగా చేసుకుంటున్నాం. ఎక్కడ రామాయణం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అని తెలుసు కదా మనందరికీ. అలాగనే ఎక్కడ ధ్యానం ఉంటే అక్కడ పత్రిజీ ప్రత్యక్షమై ఉంటాడు మన దగ్గర, ఆ మహారాజు. మరి ఆయన సుదీర్ఘంగా ఒక 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఆయన వర్క్ చేసి ఒకే ఒక్కడు ఫస్ట్ పాంప్లెట్స్తోని, మరి అలాగనే బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్స్ అప్పుడు, తర్వాత సీడీలు, తర్వాత వీడియోస్తోని ఆయన ఒకే ఒక్కడు పోరాడి ఈ ప్రపంచం అంతా కూడా ప్రతి మనిషికి కూడా ఒక బుద్ధుడు కావాలని, ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పేసి, ప్రతి ఊళ్ళో కూడా ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలని చెప్పేసి ఆయన యొక్క కళ. బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో చాణక్య ఆధ్యాత్మిక పాలనా శిక్షణ శిబిరం 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ని ప్రారంభించారు. అనంతరం ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ పాల్గొని ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు చంద్రశేఖర్, లత, నాగమణి, శ్రీలత, వివిధ ప్రాంతాలకు చెందిన పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కార్యదక్షత ఉంది ఒక పార్టీకి, ఒక వ్యక్తిగా పోటీ చేయడానికి. సో వాడికి కొన్ని గుణాలు ఉంటారు కదా. అప్పుడు మన నాయకులు మనం తయారు చేసుకోవాలి. నాయకుడు అంటే వాడు నాయకత్వం లక్షణం ఉండాలి. ఆధ్యాత్మిక నాయకత్వం, మామూలు నాయకత్వం కాదు. మామూలు గవర్నమెంట్లో నాయకత్వం ఎలా ఉంటుంది?
ఒక బెత్తం ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. అందరూ తేడా చేస్తే మెమో ఇస్తారు, లేకపోతే డిమాండ్ చేస్తారు, లేకపోతే డిస్మిస్ చేస్తారు, లేకపోతే ఉద్యోగం తీసేస్తారు. పనిష్మెంట్. స్కూల్లో టీచర్ దగ్గర బెత్తం ఉంటుంది, పనిష్మెంట్. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర బెత్తం ఉంటుంది, పనిష్మెంట్. ఇంతవరకు మనం అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పనిష్మెంట్తో కూడుకున్న దానిగా మనం సమాజం మొత్తం తయారయ్యాం. కానీ నిజమైన ఆధ్యాత్మిక పాలన పనిష్మెంట్కి చాలా దూరం ఉంటుంది. పనిష్మెంట్ కానీ అది కనీ కనిపించినట్టు ఎక్కడో మన ఇంట్లో బాత్రూమ్ లెట్రిన్ తర్వాత ఛానల్స్ కనిపించుకుని అలాగే బయటకు వెళ్ళిపోతే అలా ఉంటుంది రియల్ అడ్మినిస్ట్రేషన్లో. మరి నేను పత్రికల దగ్గర నేర్చుకోవడం వల్ల ఒక ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్సే నాకు ఎన్నో అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ నేర్పడం వల్ల ఇవి ఎలా అయినా మన టీంకి నేర్పి నాయకులు తయారు చేయాలి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మ విద్య సంపాదించిన వారు వినయాన్ని పొందుతారని తెలిపారు. వినయం ద్వారా ఎక్కువ మంది మిత్రులు కలుగుతారని తెలియజేశారు. వేమన పద్యాల ద్వారా, భగవద్గీత శ్లోకాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించారు. చెట్టు దగ్గరికి వెళ్ళి కింద వెళ్ళి ఒక ఆకును తీసుకొని అన్నాడు. ఆ ఆకును తీసుకొని వచ్చాడు. ఆ శిష్యుడు వెళ్ళి ఆ ఆకును తీసుకొని వచ్చి ఆ ఆకు తీపిచ్చి, నేను ఇంతవరకు ఇక్కడ నేర్చుకున్నది, ఈ భూమి పైన నేర్చుకున్నది కేవలం ఈ ఆకంతా మాత్రమే. ఇంకా ఆ చెట్లో ఎన్ని కొమ్మలు ఎన్ని ఆకులు ఉన్నాయో అంత నేర్చుకోవాల్సింది నాకే ఉంటే నీకంతా తెలిసిపోయిందే అని చెప్పాడు. మరి బుద్ధుడే ఇంకా నేర్చుకోవాలంటే మనమంతా నేర్చుకోవాలి. మనకి ఇంకా తెలుసంటే ఇంకేమైపోతాం, ఆగిపోతాం. అందుకే అహంకారం వద్దు. మనకు ఉండాల్సింది ఏమంటే వినయంతో ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం వినయంతో ఉంటే మనము అంతో ఎంతో అద్భుతంగా ఎదుగుతాం. భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి అస్థిన్ సున సైపాకాచ పండిత సమదర్శనే అంటాడు. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చిరంజీవి, బాలాజీలు పాల్గొని జ్ఞాన బోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానదాత చిరంజీవి మాట్లాడుతూ, ధ్యాన సాధన ద్వారా మనకు ఉన్న చెడు అలవాట్లు తొలగిపోయి మంచి అలవాట్లు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధనతో పాటు శాకాహారిగా జీవించాలని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అలాగే మరో జ్ఞానదాత బాలాజీ తన ధ్యాన అనుభవాలను వివరించారు. అనంతరం మాస్టర్లు చిరంజీవి, బాలాజీలను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఎర్రింకి రంగదాస్, రాణి నరసింహారావు, లక్ష్మీ తాయారు, అడ్డాల వెంకటేశ్వరరావు, పద్మావతి, ఇందిరా భవాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మామిడి పండు అందరికి తీగా ఉంటుంది, అందరికి తెలుసు. తినడానికి ఇది బాగుంటుందో తినరా అంటే నువ్వు ఏ పండు ఇచ్చావు నాకేం తెలుస్తుంది అంటారు. ఇదివరకు తపస్సు చేసేవాళ్ళు నీళ్ళు పెట్టుకునేవారు. నీళ్ళు పెట్టుకుని ఇలా అంటే ఆడికి శాపనాగారం ఏది కాదు అది వచ్చేది. అదే నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను అని మామూలు నీళ్ళే తెలియని వాళ్ళకి అయిపోయి నువ్వు ఏదో అనేసావు నేను తాగను. అది గుళ్ళోకి వెళ్తే అదే నీళ్ళు కొంచెం తులసి వేసి ఇస్తారు, తీర్థం అయిపోతుంది. అంతే కదండి. అంటే పదం మారుతుంది. ఒకళ్ళేమో హిందీ వాళ్ళేమో తన్ని వాటర్ పానీ ఇలా అంటారు. అంటే అర్థం మారుతుంది. కాకపోతే అందులో ఉన్న నీళ్ళు ఒకటే కదా. అందులో కూడా ఆది శంకరాచార్య అన్ని నీళ్ళు నదులు తీసుకొచ్చి ఒకే దాంట్లో వేస్తారు. ఏ నది తీయమంటే ఎవరు తీస్తారు? ఇది ధ్యానం అంటే ఏంటంటే బ్రహ్మంగారు ఏమంటారంటే హంస జపం అంటారు. అంటే హంస ఏం చేస్తుంది? పాలని నీళ్ళని వేరు చేస్తుంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలో గల మూల చైతన్య పిరమిడ్లో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మౌన ధ్యానం గురించి అద్భుతంగా వివరించారు. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం కలుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి పత్రిజీ చూపిన ధ్యాన బాటలో నడవాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ
అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజ్ కుమార్ రెడ్డి, దంపతులు జయమ్మ, 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. పత్రిజీ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, బడా బింగల్ గ్రామాల్లో పిరమిడ్ మాస్టర్లు లావణ్య, రాజహంస ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ఋషి మిట్టా మనోహర్ పాల్గొని కొత్త ధ్యానులకు బ్రహ్మర్షి పత్రిజీ గురించి, శాకాహారం గురించి అద్భుతంగా వివరించి ప్రతిరోజు ధ్యాన సాధన చేసి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని పిరమిడ్ మాస్టర్లు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన బంధువులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. సిద్ధేశ్వర పిరమిడ్ కి, నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అందరికి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకాహార జగత్ కి, శాకాహార ర్యాలీకి, పత్రిజీ గురువు గారికి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కి, టిఎంసి ఛానల్ కి, నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ అందరికి, జక్రాన్పల్లి మాస్టర్స్ కి. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ పిఎంసి ఆధ్వర్యంలో నిజామాబాద్ లో మార్చి 29న మహాకన్న మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. బోధన్ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ పిఎంసి అడ్వైజర్ నల్ల గంగారెడ్డి నిర్మల్ జిల్లా తిమ్మాపూర్లో పర్యటించి మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ధ్యానులను ఆహ్వానించారు. అంతకుముందు సామూహిక ధ్యానంలో పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ సభ్యులు రాజు, నాగభూషణం, పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు లింబాద్రి, రజిత, లక్ష్మణ్, రాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మూగజీవాల సంరక్షణ కొరకు ఈ నెల నిజామాబాద్ జిల్లా లోపల శాకాహార ర్యాలీ ఉన్నదమ్మా. జంతు బలులు ఎట్లా చేస్తున్నట్టు దేవతల పేరు మీద అన్ని జంతువులను బలిస్తూ ఉన్నారు. పత్రిజీ ఏమంటుంటే ఏ జీవిని కూడా మనం చంపొద్దు, ప్రజలందరూ కూడా, ఎందుకంటే మూఢనమ్మకాలతో జంతు బలులు చేస్తున్నారు. దేవతల మొక్కుల పేరు మీద ఏదైతుందో జంతు బలులు చేస్తారు. ఈ జంతు బలులు చెయ్యొద్దు అనే దాని మీద నిజామాబాద్ జిల్లా లోపల ఈ నెల 29 నాడు మెగా శాఖ ర్యాలీ ఉన్నది. మనమందరం కూడా ర్యాలీ లోపల పాల్గొందాం. మనమందరం కూడా ఆ ర్యాలీని విజయవంతం చేద్దాం. ఈ నెల 29న కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 49వ సోమవారం రాయవరం మండలం సోమేశ్వర గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ ధ్యాన ప్రచారంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, డాక్టర్ భాస్కర్ రావు గుప్తా, ముకుందం, గీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధ్యాన భీమఖండ సవిక్షేత్ర యజ్ఞంలో భాగంగా ధ్యాన ప్రచారం కొరకు 49వ వారము సోమేశ్వరం వచ్చి ఉన్నాము. ఇక్కడ స్వామివారు 2 విధాలండి. ఒకటి మన అష్ట సోమేశ్వరాల్లో ఒకటి. అష్ట సోమేశ్వరాలు అంటే మనకి ద్రాక్షారామానికి 8 దిక్కుల్లో 8 శివలింగాలు,
చంద్ర ప్రతిష్ఠ జరిగింది. అంటే చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠ చేశాడు. దాంట్లో వాయులింగం ఉండేది, వాయు దిక్కులో సోమేశ్వర లింగం. అలాగే మన ధ్యాన భీమఖండంలో 49వ వారము హస్త నక్షత్రం 1వ పాదం. ఇక్కడ స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామిగా వెలిచి ఉన్నారు. ఇక్కడ ధ్యాన ప్రచారం చేసి ఊరినంతా శాకాహారంగా మార్చి దేవాలయాలన్నీ ధ్యానాలయాల కాన్సెప్ట్లో మన పత్రి సార్ మనకి ఇచ్చిన ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొని ఊరందరికీ కరపత్రములు పంచి ధ్యానం నేర్పి ఇంటింటా ధ్యాన ప్రచారం చేసి వారికి ఈ ఊరినంతటినీ శాకాహార జగత్తుగా మారుద్దామని సంకల్పంతో ఇక్కడ వచ్చాము. నిర్మల్ జిల్లా ముదుల్ మండలంలోని కామోల్ గ్రామంలో గల శ్రీ సీతారామ దేవాలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్రిజీ జన్మస్థల్ చైర్మన్ నల్ల గంగారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం చేయడంతో ఆంజనేయులు కోతి నుండి వాయుపుత్రునిగా, ఆ తర్వాత హనుమంతుల వారిగా మారారని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత నిజామాబాద్లో మార్చి 29న జరగబోయే మెగా శాకాహార ర్యాలీకి అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 600 మంది వరకు స్వాములు, ధ్యానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హనుమంతుడు కలబోయే తెరవాదని చెప్పిందాక హనుమంతుడు ధ్యానం చేయనప్పుడు కోతి ఎప్పుడైతే వాయువుని గమనించిండో, వచ్చే కాలం పోయే కాలం గమనించిండో అప్పుడు ఆయన వాయుపుత్రుడయ్యాడు. అట్లనే వాయువుని గమనిస్తూ 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 రోజు చేసిండో అప్పుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే అంజనం. అంజనం అంటే 3 కళ్ళు మనకు తెలుస్తుంది. ఏం జరిగి కళ్ళు మూసుకుంటుంటే ఏం జరిగేది జరగబోయేది అన్నీ కూడా తెలుస్తుంటాయి అన్నట్టు ఆంజనేయుడు అయినప్పుడు. అంటే గాలిని గమనించాలి, వచ్చే గాలి పోయే గాలిని గమనించిన టీటీడీ కళ్యాణ మండపం నిజామాబాద్ లోపల మెగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. దాని కొరకు కామన్ గ్రామస్తులను ఆహ్వానించడానికి వచ్చినాము. మీరందరూ కూడా ఈ నెల 29 తారీఖు నాడు చలో నిజామాబాద్, చలో నిజామాబాద్, ఈ నెల 29 చలో నిజామాబాద్. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పొట్లమర్రి శంకర్ ధ్యాన సాధన గురించి ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గామె గల కోడెల పీకలు బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోదామే, వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుగా తింటామే, అయ్యో చంపుగా తింటామే. చిట్టి చిన్ని పంచుల బట్టి చంపరాదయ్యో, గామె కల కోడెల పీకలు బట్టి కొయ్యారాదయ్యో. వనపర్తి పట్టణంలోని మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన అద్భుతంగా నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భయం అనే అంశం గురించి చక్కగా వివరించారు. భయం ఎందుకు వస్తుంది, భయం నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి అనే విషయాల గురించి అద్భుతంగా తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మీరు చూసింది కానీ లేకుంటే విన్నది కానీ భయపడ్డప్పుడు ఎమోషనల్గా నా భయాన్ని కానీ మీరు ఉద్రేకపరుచుకుంటే అది ఖచ్చితంగా మనకు జరుగుతుంది. భయపడ్డప్పుడు ఎమోషన్గా ఫీల్ కాకుండా ఊహాగానాలు చేయకూడదు. ఇట్లా అవుతుందేమో, అట్లా అవుతుందేమో, అవుతే ఎట్లా అవుతుందేమో అని భయపడ్డాం అనుకోండి, అది ఖచ్చితంగా జరుగుతాయి. ఊహాగానాలు వద్దు, నిర్లక్ష్యం వద్దు, బాధ్యత మీద ఉండాలి భయం ఉన్నప్పుడు.
భయం అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. భయం అనేది మనకు ఒక ప్రొటెక్షన్. ఒక సైనికుడికి బుల్లెట్ ప్రూఫ్ ఎట్లా ఉండదో అంత అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని జీవాత్మలకు భయం ఉంటుంది సృష్టిలో. భయాన్ని ప్రతిసారి ఏం చెప్తున్నానంటే, భయం ఉండొచ్చు కానీ ఎప్పుడు భయపడకుండా ఉండొచ్చు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. The saturated cosmic energy which enters into our physical system awakens our third eye. ఎవరు కళ్ళు తెరవరాదు. చక్కగా చేస్తున్నారు. ప్రతి శ్వాసను గమనించండి. మన గురువు మన శ్వాస. ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం. చేసుకున్న వాటికి చేసుకున్నంత మహాదేవ. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. సాయిబాబా 12 సంవత్సరాలు కూర్చున్నాడు. రమణ మహర్షి 12 సంవత్సరాలు కూర్చున్నాడు. వర్ధమాన మహావీరుడు 12 సంవత్సరాలు కూర్చున్నాడు. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు కూర్చున్నాడు. ముమ్మడివరం బాలయోగి 45 సంవత్సరాలు కూర్చున్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి 400 సంవత్సరాలు కూర్చున్నాడు. ఒక 10 నిమిషాలన్నా కూర్చోవాలి రోజు, మన ఆరోగ్యం కోసం, మన చదువు కోసం, మన జ్ఞాపక శక్తి కోసం. ఎవరు కళ్ళు తెరవరాదు. పొదిలిలోని శ్రీ సాయిబాబా గుడిలో పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ఆత్మానంద స్వామి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ జీవన విధానం, సనాతన జీవన విధానం గురించి అద్భుతంగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడపల్లిలో గల మానస సరోవరం వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి ఆధ్వర్యంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ అనిల్ ప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, మానసిక ఎదుగుదల, ధ్యానం, ఆత్మజ్ఞానం గురించి వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురతి శంకర్రావు అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ అనేది శరీరము. ఈ అంటే ఈశ్వర శక్తి. శరీరము. ఈ అంటే ఈశ్వర శక్తి. వా అంటే వాయువు. వా అంటే వాయువు. శరీరము ఉండి ఆ శరీరములో ఈశ్వర శక్తి ఉండి, ఇందాక వారు చెప్పారు శంకర్రావు గారు, మనలో ఉన్నటువంటి శక్తి ధ్యానం చేసేటప్పుడు విశ్వశక్తికి తోడై మనలో ఉన్నటువంటి ధ్యాన ఫలితాలు కలుగుతాయని. మనలో ఉండేటువంటి ఆ శక్తి శంకర్రావు గారు చెప్పినటువంటి ఈశ్వర శక్తి. శరీరము, ఈశ్వర శక్తి. మూడోదేంటి? వాయువు. శరీరము ఉండి ఈశ్వర శక్తి ఉండి నీలో వాయువు కనుకుంటే నువ్వెవరివి? శివుడివి. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు అడిషనల్ ఎస్పీ హనుమంతు జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అడిషనల్ ఎస్పీ హనుమంతును ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నెహ్రూ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్లో
మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర ఉత్సాహంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించి ప్రజలకు శాకాహారంపై అవగాహన కల్పించారు. శాకాహారిగా మారండి. చూడండి మిత్రమా, ఏ ఒక్కరికి కూడా మాంసాహారం తినే హక్కు లేదు. ఎందుకంటే మానవుని దంతాలు చదును దంతాలండి. కేవలం కోర దంతాలున్న వాటిని మాత్రమే మాంసం తినడానికి అర్హులుగా భగవంతుడు ప్రకటించడం జరిగింది. కానీ మనం పురాణాలలో రాక్షసుల లెక్క తయారై మనకు ఏ హాని చేయని నోరు లేని మగజీవిని చంపి తింటా ఉన్నాం. ఫలితంగా పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. పాపం యొక్క ఫలితము దుఃఖము, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బంది, మానసిక కష్టము, మనము మన జీవితంలో ఏవైతే వద్దు అని అనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకు కలగడానికి అతి ముఖ్య కారణము మాంసాహార సేవనమే. కావున ప్రతి ఒక్కరూ మాంసాహారం మానండి. చూడండి మిత్రమా, మనము ఏ దైవాన్నైనా ప్రార్థించుకోవచ్చు. ఉన్నది ఒకే ఒక్క దైవము. మామూలు మానవ మాత్రురాలైనటువంటి ఒక స్త్రీమూర్తి తన పిల్లలకు తల్లి అవుతుంది, తన అత్తమామలకు కోడలైతుంది, తన తోబుట్టువులకు అక్క అవుతుంది, తన భర్తకు భార్య అవుతుంది, తన ఆడపడుచుకు వదిన మరదలవుతుంది. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద మార్చి 27న ధ్యానరామ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. అందరూ తప్పకుండా ఈ కార్యక్రమంకు వచ్చి ధ్యానం చేసి ఆత్మారాముడిని దర్శించుకోవాలని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర్ చందు ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.